మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ప్రదేశ భారతదేశ బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ప్రదేశ ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఎత్తివేళ బెత్తడలు యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడసలు సరస్సు యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నర్ర పనిచేసే బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమండల బిడ్డలకి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. కష్టార్జితాలు భూఫలాలు పశుఫలాలు ఉద్యోగాలు వ్యాపారాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. తండ్రి చదువులకి ఉన్నతమైన భవిష్యత్తులో వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. దైవ చిత్తానుసారం వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఊరా బాలా బరషకత రోగల బరబల బరిషకత రోగల బరబరబు రజకత రగల బరబర బరషబద రోగల బరబు ఊరాందర గల బరబల బరిషకత రగల బరబరబ షకత రగల బరబల బరబర షకత రోగల బరబల బరబు దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఉర్రాండల కథర్రగల బరబల బరిషకత రోగల బరబరబు అల్దర జగదర్రగల బరబర షకత రోగల బాబా బదరుగలబు షకతర్రగల బాబా బదర్రగల బాబా బల బర షకత గల బరబలబ రిమాందర జగదర్రగల బషకే దర్రెగల బెరెబెలె బెరెబె అల్దర జగదర్రగల బల బరిషకతర్రగల బరబు రెగల బరబల బరిషబదరగల బల బరదరుగలబు రజగదరగల బరబర బర జగదరుగలబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఊలాండల గదరగల బరబల బరబల బరిషకత రోగల బరబరబు రబల బర జగదరుగల హల బరబరు గరిబల బర జగదరిగల బరబు దేవుని పని ఆటంకపరిచే సమగలటి టోబియాస్ చోది అరబి వంటి బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. భయంకరమైన తలపుల ద్వారా బలహీనపరిచే చేతబడి చెలగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఊర్రా బల శుభద మనసు మీద దాడి చేసే చేతబడి చెలగి కుంగిదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఊర్రాండల గదల గొల బరబరి షకత రోగల బరబర బెరుగలబ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచింపజేసే వ్యతిరేకమైన తలంపులు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నారు. ఊర్రా బల బరబర బరిషబదరుగల బల బరబర దొరుగలబ దొరగర బల బరబర షకదరుగల దేవుని యొక్క దర్శనానికి పిలుపులకు తలాంతులకు ప్రభావాలకు సామర్థ్యాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. దరగల బరబర బరిషబదరుగల బరబర దొరుగల రగల బరబర షకదరుగల బల బరిషగదరిగల బరబరబు ఓ అయ్యక మనసు ఏకరమే ఏకాత్మత ఆత్మీయత ప్రార్థించేందుకు నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆత్మీయ మెరుగు లేకుండా చేసే మంత్రి విద్య బలవంతుడికి నిద్రబద్దు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఇతరుల స్వాస్థ్యాన్ని స్వాతంత్రించుకొని ఆటకపరిచే మంత్రి
మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మీరు నుంచి లోపరుచుకొని నాటకవర్షం మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆలోచన తలములు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆత్మీయత ప్రార్థన అగ్ని బాణాలను కూడా నదుడనే యేసుక్రీస్తు నామములో చాలా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మారుమూల ప్రాంతాలను నిర్వహించి గదిగది ముగ్గురు పలుగురు రెండు ఒకటి పది కళ్ళగించి బర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్థలాలు సరిహద్దులు ఆక్రమించిన మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. పిలుపు ప్రవక్త పిలుపులు భౌతిక పిలుపు కాపురి పిలుపు స్వార్థ పిలుపు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఓ దేవుని ప్రజ్ఞానాన్ని సంపాదించుకొని ఇక్కడ ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడానికి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఇందరకల బరబరి ప్రార్థనా జీవితాలకు వాక్యాంతరమైన జీవితాలు దేవుని ధర సహవాస జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఆకాశ మండలంలో బలవంతుడి భూమన మధ్య ఆత్మగర శక్తి ప్రభావిస్తున్న ఆదేశాల సంకేతాల బంధాల సంఖ్యల ప్రమాణాలు 13 ప్రకార కట్ల సంఖ్యలు తెంచివేసిన తెంచివేసిన కొడుతున్న థ్యాంక్ యూ లార్డ్. ప్రాణాత్మక ఆలోచన తలములు కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి నీవు దేవుని రక్తం చేత కంచె వేసిన కంచిన ప్రకారంగా విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ. 2:5 ప్రకారం అలాగే పరలోక సైన్య సమూహాన్ని చేసిన విడుదల ఆరాధన అభిషేకమును నదుడనే యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలుగా వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసు రక్తం చేత విడిచివేస్తున్న వెనకాల చెవి గ్రహించుకుని మనకు చూడగల కలను ఆత్మీయమైన నేత్ర వెలిగించబడి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్న మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించడానికి సహాయం చేయండి. నదుడనే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నా అందరు అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయతగా రగల బద రగల బరబల షగల గుల బరబు రగద రగల బద రగల బరబు రిగల బల బర రగల బరబల షగల రగల బల బరబల రగల బరబల రిబల బరబల రగల రబల బర మంగళ Dirabala bala 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 shagadaru bala bala rabala bala bala mandara bala bashagada gadara bala rabala badare bala 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 dare bala ragadaru bala mandara bala 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 dare rabala bala 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 shagadaru bala 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 rada dada dara bala 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 urandala gadaru bala 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 ura baba bala 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 విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి చెప్పెను నా యేసు సజీవుడనుకు అన్ని చోట్ల వెళ్ళి చెప్పెను నా యేసు సజీవుడనుకు విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం నన్ను వెదకి వెదకి వచ్చే
దరి చేర్చి హత్తుకొనెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నా పాపమంత మనిషి కొత్త మనిషిలాగా మార్చెను. నా పాపమంత మనిషి కొత్త మనిషిలాగా మార్చెను. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుతున్నాడు. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుతున్నాడు. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోను, యోర్దాను తొక్కి నడుతు. ఎర్ర సముద్రం దాటిపోను, యోర్దాను త్రొక్కి నడుతు. ఎరికోను చుట్టి వచ్చెదన్, బోడ ఊది నేను గెలిచెదన్. ఎరికోను చుట్టి వచ్చెదన్, బోడ ఊది నేను గెలిచెదన్. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి స్తుతించి. నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి స్తుతించి. అన్ని చోట్ల వెళ్ళి తిరిగెదన్, నా యేసు సజీవుడనుచు. అన్ని చోట్ల వెళ్ళి తిరిగెదన్, నా యేసు సజీవుడనుచు. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నా పాపమంత మనిషి ప్రత మనిషిలాగా మార్చెను. నా పాపమంత మనిషి ప్రత మనిషిలాగా మార్చెను. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుతున్నాడు. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుతున్నాడు. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు జయమిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను తొక్కి నడుతు. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను తొక్కి నడుతు. ఎరికోను చుట్టి వచ్చెదా, బోర ఊది నేను గెలిచెదన్. ఎరికోను చుట్టి వచ్చెదా, బోర ఊది నేను గెలిచెదన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు నాకెంతో ఆనందం. విమోచించు నాయకుడు
జయమిచ్చుచున్నారు, నాలోనే ఉన్నారు, నాకెంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి, నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి స్తుతించున్. నా యేసు సజీవుడనుచు నా యేసు సజీవుడనుచు విమోచించు నాయకుడు నాలో చూస్తున్నారు, నాలోనే ఉన్నారు, ఎంతో ఆనందం. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేరి హత్తుకొనెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేరి హత్తుకొనెను. నా పాపముల మనిషి క్రొత్త మనిషి లాగా వచ్చెను. నా పాపముల మనిషి క్రొత్త మనిషి లాగా వచ్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నారు, నాలోనే ఉన్నారు, ఎంతో ఆనందం. ప్రేమాభిషేకములతో నన్ను నింపి నడుపుచున్నారు, ప్రేమాభిషేకములతో నన్ను నింపి నడుపుచున్నారు. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను, సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నారు, నాలోనే ఉన్నారు, నాకెంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను ముట్టి నడుచున్. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను నొక్కి నడుచున్. ఎరికో చుట్టి వచ్చెదన్, బోర ఊది నేను వచ్చెదన్. ఎరికోను చుట్టి వచ్చెదన్, బోర ఊది నేను వచ్చెదన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నారు, నాలోనే ఉన్నారు, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నారు, నాలోనే ఉన్నారు, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. సర్వశక్తుడా సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. సర్వశక్తుడు సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా, ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు నా సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. అనువంటే ఐశ్వర్యము ఏ పత్తికి ఒక గనిని కనుగొని ఐశ్వర్యం ఏ పత్తికి ఒక గనిని. యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజు, యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజు. సర్వశక్తుడు సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. సర్వశక్తుడు సొంతమాయెను,
మృత్యుంజయుడు నా జీవమాయను సంతోషము సమాధానము నా మదిలో పొంగునయా సంతోషము సమాధానము నా మదిలో పొంగునయా పాపమంతా కదిలించి భయమంతా తొలగించే పాపమంతా కదిలించి భయమంతా తొలగించే సర్వశక్తుడు నా సహాయము మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సహాయము మృత్యుంజయుడు నా జీవమాయను పరలోకంలో నా పేరు రాశారు నా యేసు పరలోకంలో నా పేరు రాశారు నా యేసు బ్రతుకంతా ఒక ఆశ యేసునికై జీవిస్తా బ్రతుకంతా ఒక ఆశ యేసునికై జీవిస్తా సర్వశక్తుడు నా సమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సమాయను మృత్యుంజయుడు నా జీవమాయను ఊరంతా పాడెదను లోకమంతా ప్రకటించెను ఊరంతా పాడెదను లోకమంతా ప్రకటించును జీవించే మన యేసు త్వరలోనే వస్తాడు జీవించే నా యేసు త్వరలోనే వస్తాడు సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను ఆమేన్ సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను ఆహా ఇది అద్భుతమేగా ఓహో ఇది నిజమేగా ఆహా ఇది అద్భుతమేగా ఇది నిజమేగా సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు ఐశ్వర్యం రేపటికి ఒక గరిని కనుగొంటిని ఐశ్వర్యం రేపటికి ఒక గరిని యేసుడే రక్షకుడు యేసుడే రాజు యేసుడే రక్షకుడు యేసుడే రాజు సర్వశక్తుడు సమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సంతోషము సమాధానము నా మదిలో నిండెనయ్యా సంతోషము సమాధానము నా మదిలో నిండెనయ్యా పాపమంతా తొలగించి భయమంతా తొలగించే పాపమంతా తొలగించి భయమంతా తొలగించే సర్వశక్తుడు
జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను లోకంలో నా పేరు రాశారు నా యేసు పరలోకంలో నా పేరు రాశారు నా యేసు బ్రతుకంతా ఒక ఆశ యేసునికై జీవిస్తా బ్రతుకంతా ఒక ఆశ యేసునికై జీవిస్తా సర్వశక్తుడు సంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు సంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను ఊరంతా ప్రకటించును లోకమంతా ప్రకటించును ఊరంతా చాటెదను లోకమంతా ప్రకటించును జీవించే యేసు పరలోనే వస్తాడు జీవించే యేసు పరలోనే వస్తాడు సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను ఇది అద్భుతమేగా ఇది నిజమేగా ఇది అద్భుతమేగా ఇది నిజమేగా సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు జీవమాయను అనుగొంటే ఐశ్వర్యము చేపట్టి ఒకరిని అనుగొంటే ఐశ్వర్యము చేపట్టి ఒకరిని యేసుడే నా రక్షకుడు యేసుడే నా రాజు యేసుడే నా రక్షకుడు యేసుడే నా రాజు సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సంతోషము సమాధానము నా మదిలో ఉందెనయ్యా సంతోషము సమాధానము నా మదిలో ఉందెనయ్యా ఆత్మంతా కలిగే భయమంతా తొలగించే పాపమంతా ప్రకటించే భయమంతా తొలగించే సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు నా సొంతమాయను మృత్యుంజయుడు నా జీవమాయను పరలోకంలో నా పేరు రాశాడు నా యేసు పరలోకంలో నా పేరు రాశాడు నా యేసు
బ్రతుకంతా ఒక ఆశ యేసునికై నేను జీవిస్తా బ్రతుకంతా ఒక ఆశ యేసునికై నేను జీవిస్తా సర్వశక్తుడు మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు మృత్యుంజయుడు నా జీవమాయను ఊరంతా లోకమంతా ప్రకటించును ఊరంతా లోకమంతా ప్రకటించును జీవించే నా యేసు త్వరలోనే వస్తారు జీవించే నా యేసు త్వరలోనే వస్తారు సర్వశక్తుడు మృత్యుంజయుడు నా జీవమాయను సర్వశక్తుడు మృత్యుంజయుడు నా జీవమాయను ఇది అద్భుతమేగా ఓ ఇది నిజమేగా 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 ఇది అద్భుతమేగా ఓ ఇది నిజమేగా
Grande
వందనాలు నా ప్రియ పరిశుద్ధాత్మ. ఈ రాత్రి కాల సమయంలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడతాను. ఈ ఆత్మీయ ప్రార్థనలో ప్రభా నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడడానికి వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయండి. ఓ వాక్యానికి విరోధంగా రూపింపబడిన ఏదో వర్ధలకుండా యేసుక్రీస్తు నామములో నీ సిలువ చోదన మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయండి. నీ లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడా సంగతుల ద్వారా అయా మాతో మాట్లాడమని సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, పరిహాసము చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయాలి. ఆమేన్. ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే ఈ పరిహాసం చేసే ఆత్మలు లోకంలో విపరీతంగా ఎక్కువైనవి. హల్లెలూయా. పరిహాసము అనేది మనం మొట్టమొదటిగా చూసినట్లయితే హల్లెలూయా, ఈ పరిహాసకారుల గురించి, ఈ పరిహాసం చేసేవారు నిందన వేసేవారుగా ఉంటారు. ఈ పరిహాసం చేసేవారు ఎలాంటి వారంటే ఇతరుల మీద నిందలు వేసేవారుగా ఉంటారు. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చదువు. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందితురు. మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం అసహించుకుందరు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుందరు. ఆమెన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పరిహాసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు సొలొమోన్. ఆమెన్ చెప్దాం. జ్ఞానం లేని వారు, అపహాస్యం చేసేవారు, మంత్ర విద్య ఆత్మలు, పరిహాసపు ఆత్మలు, పరిహాసం చేయడం జ్ఞానం లేని వారు చేసే పని. జ్ఞానం ఉన్న వాళ్ళు చేయరు. ఆమెన్ చెప్దాం. వీరు ఎలాగును అంటే ఈ అధ్యాయం ముగింపు వరకు జ్ఞానం పలుకుతున్న మాటలే వినబడుతున్నాయి. ఆమె చెప్పండి. నిజానికి బైబిల్ అంతటా జ్ఞానం స్వరం వినిపిస్తూనే ఉంటది. ఆమె చెప్పాలి. బైబిల్ ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో, ఎక్కడెక్కడైతే దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడో అన్ని చోట్ల ఈ జ్ఞానం స్వరం వినబడుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే ఈ జ్ఞానం స్వరాన్ని వినిపించుకోవడం ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. దేవుడి జ్ఞానం గురించిన మాటలు వినిపించుకోవడం ఎక్కువగా ఈ చేతబడి, చెల్లంగి, మాంత్రి శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే లోకంలో ఉన్నటువంటి వాటి గురించి వినడానికైతే చెవులు కోసుకుంటారు. కానీ ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు దేవుడి జ్ఞానం గురించి చెవి ఒగ్గడానికి ఇష్టపడరు. ఈ అపహాసం చేసే వాళ్ళకి, ఈ పరిహాసం చేసే వాళ్ళకి దేవుడి జ్ఞానం చెవికి ఎక్కదు. వాళ్ళని చూసి వేళాకోళం చేసేవారికి, వీళ్ళని చూసి వేళాకోళం చేసేవారికి దేవుడి జ్ఞానం చెవికి ఎక్కదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వాన్ని బయట చూపిస్తారు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. మూర్ఖులు తమ బుద్ధిహీనతని అంటిపెట్టుకుని జ్ఞానాన్ని వెక్కిరిస్తూ, వివేకాన్ని తిరస్కరిస్తూ అందులోనే సంతోషిస్తూ ఉంటారు. ఆమె చెప్దాం. ఈ మూర్ఖులకి జ్ఞానం అక్కర్లా, జ్ఞానాన్ని వెక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆమె చెప్పాలి. మన జ్ఞానం ఎవరు? అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు అపహాస్యం చేస్తా, వాళ్ళని వీళ్ళని వేళాకోళం చేస్తూ ఉంటారు, నా జ్ఞానాన్ని మీరు ఎప్పుడు పొందుకుంటారు? ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే ఆవరించి ఉంటాయో వారు ఎప్పుడు ఇతరులని హేళన చేస్తామే, వేళాకోళం చేస్తామే, వ్యాసం చేయడమే, నిందలు వేయడమే, దేవుడి జ్ఞానాన్ని మాత్రం పొందుకోరు. మూర్ఖులు. గట్టిగా ఆమెను చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత పరిహాసం చేయించబడే వాళ్ళు మూర్ఖులు. గట్టిగా ఆమెను చెప్పాలి. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దీనుని ఎడల ఆయన దయ చూపించును. గట్టిగా ఆమెను చెప్పాలి. ఎవరైతే అపహాసం చేస్తారో ఆ అపహాసం చేసే వ్యక్తిని చూసి దేవుడే అపహాసం చేస్తానంటున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి మనకి ఆశీర్వాదం రావాలి, కానీ ఇలాంటివి రాకూడదు.
ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల చేత అపహాస్యం చేస్తా కూర్చుంటారో వారిని నేనే అపహసిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడే వాళ్ళని చూసి అపహసిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరినైనా ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వేళాకోళం చేస్తే వాళ్ళని దేవుడే వేళాకోళం చేస్తారంటున్నాడు. ఆమె దేవుని ప్రజలు ఎవరిని వేళాకోళం చేయకూడదు, పరిహాసం చేయకూడదు. ఆమె చెప్తాం. పరిహాసం అనేది చాలా విపరీతమైన చర్య. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసం చేసేవాడు గద్దింపుకి లోబడడు. గట్టిగా ఆమె చెప్తాం. అపహాసం చేసే వ్యక్తిని ఎవరైనా గద్దించినా లోబడ్డు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి వ్యక్తి అందరినీ అపహాస్యం చేయడమే పనిగా పెట్టుకుంటాడు. ఒకవేళ ఎందుకు నువ్వు అలా అపహాస్యం చేస్తున్నావు, తప్పు కదా. అలా ఇతరులను అపహాస్యం చేయకూడదని ఎవరిని గద్దించారనుకో, ఆ గద్దింపుకి వాళ్ళు లోబడరు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళని, పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు, కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు, తప్పు కదా నువ్వు అలా అపహాస్యం చేయొచ్చా, నీకంటే పెద్ద వయసు వాళ్ళది లేకపోతే నీకంటే చిన్నవాళ్ళు, వాళ్ళని అపహాస్యం చేయకూడదంటే ఆ గద్దింపును కూడా వాళ్ళు వినిపించుకోరు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. ఆమె చెప్తాం. వాళ్ళ పనల్లా ఉదయం నుంచి వాళ్ళ పని అంతా ఏంటంటే ఇతరులను ఏం చేయడం అంటే పరిహాసం చేయడం, పరిహాసం చేయడం, పరిహాసం చేయడం. గడిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి ఇవి విర్రగొట్టబడతాయి. ఈ పరిహాసపు ఆత్మలు విర్రగొట్టబడతాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అపహాసకుడు జ్ఞానం ఎదుగుడు వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానం సులభమే. ఈ అపహాసం చేసేవాడు జ్ఞానాన్ని వెతకడం. ఇతరులని వేళాకోళం చేసే వ్యక్తికి దేవుడి జ్ఞానంతో పనే ఉంది. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తి దేవుడి జ్ఞానం వెతకడం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకంటే ఈ పరిహాసం చేసేవాళ్ళు జ్ఞానానికి మూలమైన దేవుళ్ళలో భయభక్తులనే వద్దంటారు. వీళ్ళు ఇతరులను చూసి పరిహాసం చేసేవాళ్ళు దేవుడి జ్ఞానాన్ని, దేవుడి ఎందుకు భయభక్తులే అక్కర్లేదంటారు. వీళ్ళు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇతరులను చూసి పరిహాసం చేసేవాళ్ళు అసలు దేవుడు అంటే భయభక్తులకి ఇష్టపడరు. ఆమె చెప్తాం. నిరాకరిస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని అన్నడు చూడరు. గట్టిగా ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి దేవుడు ఏమి నియమించాడంట? అపహాస్యం చేసే వాళ్ళకి తీర్పు తీరుస్తానంట. ఆమె చెప్తాం. ఇతరులను చూసి హేళన చేసే వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తానంట. బుద్ధిహీనులకి దెబ్బలు కొడతానంటున్నాడు వీటి మీద. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇతరులు చూసి అపహాస్యం పరిహాసం చేస్తే వాళ్ళకి నేనే తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఈ వేళాకోళం చేసేవాళ్ళు, ఇతరులు చూసి అపహాస్యం చేసేవాళ్ళు, పరిహాసం చేసేవాళ్ళు దేవుడు చూసి వాళ్ళకి నేనే తీర్పు తీరుస్తాను అంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన కలహమును మానును, ఓరు తీరి అవమానం మానిపోదు. ఈ అపహాసం చేసే వాళ్ళని తోలేయాలి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి అపహాస్యం పరిహాసం చేసే వాళ్ళు మన జీవితాల్లోకి ఎంటర్ కానివ్వకూడదు, మన సమాజాల్లోకి ఎంటర్ కానివ్వకూడదు, మన పరిస్థితుల్లోకి ఎంటర్ రాకూడదు. వాళ్ళని తోలేయాలి. వాళ్ళని చేసి అది వాక్యంలో ఉందా? దుష్టులలో చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. మూడోదేంటి? అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర అసలు కూర్చోవద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలు కూర్చునే స్థలం ఏంటంటే ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఎవరు అపహాస్యం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తూ కడుతున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అసలు అపహాస్యం చేసే వాళ్ళ దగ్గరే కూర్చోవద్దంట. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఆ అపహాస్యం చేసిన వాళ్ళ దగ్గరే కూర్చుంటున్నారు. చాలా భయంకరమైన విషయం. అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అసలు వాళ్ళని తోలేమంటున్నాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుక్రీస్తు నామంలో, నజరేయుక్రీస్తు రక్తంలో, నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ అపహాస్యం చేసే ఆత్మ తోలివేయబడతాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. 29:8. అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులైతే కోపమును చల్లారుస్తారు. ఈ అపహాసం చేసేవాళ్ళు పట్టణాన్ని ఏం చేస్తారంట?
కల్లడిలో చేస్తారంట. గట్టిగా ఆమెను చెప్పాను. వేళాకోళం చేసేవాళ్ళు పట్టణాన్ని రేపుతారు, గొడవలు రేపుతారు. వాళ్ళని వేళ చూసి అభాసం చేసి పరిహాసం చేసేవాళ్ళు గొడవలు రేపుతారు. గట్టిగా ఆమెను చెప్పాను. అంటే దేవుని జ్ఞాన స్వరూపమైన యేసు తనను తాను బలిగా అర్పించుకుని తనలో నమ్మకం ఉంచిన పాపాత్ముల మీద నుంచి దేవుని పవిత్ర కోపాన్ని తొలగించి వేశాడు. కానీ ఈ అపాసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని చలరేగుతా పైకి రెచ్చగొడతా ఉంటారు అనమాట. గొడవలకి మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఈ పరిహాసం చేసే వాళ్ళు ఇంకెలా ఉంటారంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 17:5 బీదలను ఎక్కిరించువాడు పేదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. పేదలను చూసి వెక్కిరించేవాడు ఎవరిని వెక్కిరిస్తున్నట్టంట? దేవుణ్ణి. హల్లెలూయా. ఇతరులు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి సంతోషించేవాళ్ళు. ఈ అభాసం చేసేవాళ్ళు ఎవరంటే ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వేళాకోళం చేసేవాళ్ళు. గట్టిగా ఆమె చెప్పండి. పేదవాళ్ళు ఆపదల పాలైతే సంకలు కొట్టుకోవడం సాతాను లక్షణం. చాలా మంది ఈ రోజు ఈ అభాసం చేసేవాళ్ళు ఇతరుల బాధల్లో ఉన్నప్పుడు, ఇతరుల కష్టాలలో ఉన్నప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళు చూసి నవ్వుతున్నారు, ఆ బాధల్లో ఉన్న వాళ్ళు చూసి నవ్వుతున్నారు, ఆ వేదనలో ఉన్న వాళ్ళు చూసి అపహాస్యం చేస్తున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇలా వెక్కిరించే వాళ్ళని, భేదాలు చూసి, కష్టాల్లో ఉన్న వాళ్ళు చూసి, బాధల్లో ఉన్న వాళ్ళు చూసి ఎవరైనా వేళాకోళం చేస్తే, అపహాస్యం చేస్తే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని వెక్కిరిస్తే నన్ను వెక్కిరించినట్టే. ఆ భేదాలను, కష్టాల్లో ఉన్న వాళ్ళని అపహేళన చేస్తే, పరిహాసం చేస్తే అది నన్ను చేసినట్టే అంటున్నాడు ఆయన. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ మంత్ర విద్య ఆత్మలు అలా చేస్తాయి. గట్టిగా ఆమెను చెప్పండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్ను, తల్లి మాట విననొల్ల వాని కన్ను, లోయకాకులు పీకును, లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని పక్షిరాజు పిల్లలు దాన్ని తిని. గట్టిగా ఆమెను చెప్పండి. తల్లి మాట వినకుండా, హల్లెలూయా, తండ్రినేమో అపహసించి తల్లి మాట వినని వాని కళ్ళు అంటే లోయకాకులు వచ్చి పీకితే పక్షిరాజు పిల్లలు వెళ్ళి తింటాయంట. గట్టిగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. అపహాసం చేసేవారికి, హేళన చేసే వాళ్ళకి, తల్లిదండ్రుల్ని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో అయితే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని అవహేళన చేయడం, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించమని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని పిల్లలు ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు, వేళాకోళం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని హేళన చేసి, వేళాకోళం చేసి, అపహసించి బయటికి లాగుతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ఇటువంటి వారి కళ్ళు లోయకాకులు వచ్చి పీక్కు తింటాయి. తల్లిదండ్రుల్ని అపహసించే వాళ్ళ పిల్లల కళ్ళు ఏమవుతాయంట? లోయకాకులకి పీకేస్తాయి. ఈరోజు చాలా మందిని మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అపహసిస్తున్నారు. మాటకి వాళ్ళని ఎదురు చెప్పడం, తిరస్కరించడం, వారి మీద నిందలు వేయడం, ఇది దేవుడు సహించాడు. గట్టిగా ఆమె చెప్పండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనం. 57:4. మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు? మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు? చూసి నోరు తెరిచి, ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు. తిరుగుబాటు చేయవారును, మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులు కారా. ఆమేన్. యెషయా అంటున్నాడు, మీరు ఎవరిని చూసి ఎగతాళి చేయుచున్నారు? గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఎవరిని చూసి? మీరు ఆ దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న దుర్మార్గులు ఎలా ఉన్నారంటే, హల్లెలూయా, ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. గట్టిగా ఆమెన్ చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎవరిని చూసి ఎగతాళి చేస్తున్నారు? గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఆమెన్ చెప్పాలి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఎగతాళి చేసేవారు అందరి మీదకి దేవుడు కోపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. ఆయన అంటున్నాడు, ఎవరిని చూసి మీరు ఎగతాళి చేస్తున్నారు? గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని నిజ ప్రవక్తలు అందరినీ ఇజ్రాయెల్లోని దుర్మార్గులు హేళన చేసి వెక్కిరించారు. ఆమెన్ చెప్దాం. ఆ రోజుల్లో కూడా దేవుని నిజ ప్రవక్తలు అంటే దేవుని మాటలు తీసుకొచ్చి ప్రజలకు అందించే ప్రవక్తల్ని అక్కడున్న ప్రజలు హేళన చేశారు, వెక్కిరించారు. ఎలీషాని
బోడివాడ అన్నందుకు ఎలుగుబంట్లు వచ్చి పిక్కు తిన్నాయి. ఆ మాట నోసవచ్చు. 2వ రాజుల గ్రంథం. అపహాస్యం చేశారు అక్కడ కొంతమంది బాలురు ఎలీషా. రకాల మందర శకరపు రీమందర శకరపు రకాల బరబల శందర రిబబరగల శందర. 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి. ఎవరంట? బాలురు పట్టణంలో నుండి. బాలురు అంటే యవనస్తులు, పసిపిల్లలు అయితే కాదు. బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమని అపహాస్యం చేయగా ఏం చేశారు? వాళ్ళు వచ్చి అపహాస్యం చేస్తున్నారు. ఒక ప్రవక్తనే, దేవుని ప్రవక్తనే ఎలీషాని ఏం చేస్తున్నారు? వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. గట్టిగా ఆమెను చెప్తారు. ఏమంటున్నారు? ఈ బాలురు అని చెప్పారు కదా అని చెప్పి వీళ్ళేం పసివాళ్ళు ఏం కాదు. గట్టిగా ఆమెను చెప్తారు. 17 సంవత్సరాల వయసు. ఎలాంటి వయసు? హల్లెలూయా. 17 సంవత్సరాలు అంటే పసిపిల్లలా? ఎలాంటి వాళ్ళు? యవనస్తులు. సో ఆ వయసు నుండి వేసుకోవచ్చు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యవనస్తులు వచ్చి యువకులు వచ్చి ఎలీషాను ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అప్పటికి ఎలీషా యొక్క దైవజనుడైన ఎలీషా గురువు ఏలియా అని దేవుడు అగ్ని రథాలతో తీసుకెళ్లిపోయాడు. అలాగే ఇతన్ని వేళాకోళం చేస్తారు. ఆ అంశాన్ని పట్టుకుని ఆ యవనస్తులు బోడివాడా నువ్వు కూడా ఎక్కిపోము అన్నట్టుగా హేళన చేసేవారు లాగా. హేళన, అపహాస్యం, ఎగతాళి. ఆ యవనస్తులు వచ్చి ఏం చేస్తున్నారంటే, బోడివాడ ఎక్కిపోము అని అంటున్నారు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఎగతాళి, గేలి చేస్తున్నారు. ఆమెను చెప్దాం. ఏలియా దేనికోసం నిలబడ్డారో దాని పట్ల వారిది దేవుని పట్ల నీచమైన తిరస్కార భావాన్ని బయట పెడతారు. నీచమైన ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడుతున్నారు ఎలీషాతో. ఈరోజు చాలా మందిలో అపహాస్యం చేసే వాళ్ళు నీచ గుణం ఉంటారు. అందుకే ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ నీచ గుణం చేత ఇతరులను గేలి చేయడం, అపహాస్యం చేయడం, హేళన చేయడం, తిరస్కరించడం, దేవుని మాట వినకపోవడం, ఇవన్నీ చాలామంది జీవితాలు ఇప్పటికీ చూడవచ్చు. వాక్యాన్ని తిరస్కరించడం, వాక్యానికి లోబడకపోవడం, అది అపహాస్యం చేయడమే. గట్టిగా ఆమని చెప్దాం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. వెంటనే ఈ సంఘటన మనం చూసినట్లయితే ఆ మాట ఆ ప్రవక్తను అనగానే హల్లెలూయా ఏం చేశాడంటే, ఆ మాట బోడివాడ ఎక్కుపోమని ఆ మాట అనగానే వెనక్కి తిరిగాడు ఎలీషా. ముందుకెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. ఆ ప్రవక్త ఆ ఎక్కిరించిన యవనస్తులందరిని ఏం చేశాడు? దేవుని నామాన్ని ఎత్తిబట్టి శపించాడు. ఆమె చెప్దాం. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చింది. 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలోండి వచ్చి వారిలో 42 బాలురును 42 మంది యవనస్తులు చీల్చేసి ఏం చేయబట్టి ఈ ప్రవక్త దేవుని ప్రవక్తనే అపహాస్యం చేయబట్టి. ఆ ఎలీషా ఒకటే అన్నాడు, దేవుని నామాన్ని ఎత్తిబట్టి వాళ్ళని శపించాడు అంతే. 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో ఉండి వచ్చి ఆ ఎగతాళి చేసిన మందిని 42 మంది యవనస్తుల్ని యువకుల్ని ఈ 2 ఎలుగుబంట్లు వెళ్ళి చీల్చేసి. అపహాస్యం అంత ప్రమాదకరం. అక్కడికక్కడే ఆ చచ్చిపోయాడు. ఆమె ఏంటి? దైవజనుడిని ఏం చేయబట్టి? ఎగతాళి చేయబట్టి, అపహాస్యం చేయబట్టి, వేళాకోళం చేయబట్టి, గేలి చేయబట్టి. ఇవన్నీ ఒకే అర్థాలు. దేవుని ప్రవక్తని
అలా అనకూడదు. నీకు ఇష్టం లేకపోతే కామ్గా ఉండు, కానీ హేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు, ఆ నోటితో ఏది అనకూడదు. అవన్నీ కోరి తెచ్చుకున్నారనమాట 42 మంది యవనస్తులు చచ్చిపోవడానికి. ఆమెను చెప్దాం. అపహాస్యం దేవుడు ఎలా తీర్పు తీర్చాడు చూడండి ఇక్కడ. ఆమెను చెప్దాం. అక్కడికక్కడే ఆ బాలుని చీల్చి వేసినాయి 2 ఆడు ఎలుగు బంటులు. గట్టిగా ఆమెను చెప్పాలి. ఆమెను చెప్పాలి. శపించాడు. అలా ఇలాంటి ప్రవర్తనపై దేవుడు ఇంతకు ముందే శాపవచనం పలికాడు. ఇలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఇంతకు ముందే దేవుడు శాపవచనం పలికాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15 చదువుదాం. అర్థమైంది. ద్వితీయోపదేశ కాండం 28:15. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ సంభవించును. దేవుడి మాట వినకపోతే శాపం. దేవుడి మాట వినకపోతే శాపం. వీళ్ళు వినలా. ఈ 42 మంది యవనస్తులు వినకుండా ఆ ఎలీషా ప్రవక్తను చూసి బోడివాడ ఎక్కిపోము అని ఎగతాలు చేయొచ్చాలా? అలా ఎగతాలు చేయబట్టేగా ఆయన యెహోవా నామమును శపించడం వాళ్ళని, ఆయన దారిని ఆయన అలాగ మంచిగా వెళ్ళనిస్తే ఆ మాట వచ్చేది కదగా. ఈరోజు చాలా మంది ఏరి కోరి చేతపడి చెల్లింగ మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా దైవజనుల్ని కావాలని వాళ్ళు హేళన చేస్తూ, దేవుని నిజ ప్రవక్తల్ని హేళన చేస్తూ వాళ్ళ మీదకి లేనిపోయిన ఉపద్రవాలు శాపాలు తెచ్చుకుంటున్నారు. ఆమె తన అభిషిక్తులను ముట్టకూడదని, తన ప్రవక్తలకి కీడు తలపెట్టకూడదని వాక్యంలో ఉంది. దావీదు సౌలుని ఊరికి ముట్టుకోలేదు. అవకాశం వచ్చిన చంపడానికి. అభిషేకం విలువ అతనికి తెలుసు. ఈరోజు చాలా మంది అభిషక్తుల విలువ తెలియట్లేదు జనాలకి, ప్రజలకి. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళకి దైవజనుల విలువ తెలియట్లేదు, అభిషక్తుల విలువ తెలియట్లేదు. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, కామెంట్స్ పెట్టడం, కొంతమంది అయితే ట్రోలింగ్ చేయడం, అభిషేకం గురించినటువంటి సత్యుని తెలియపోతే సైలెంట్గా ఉండి అంతే. దాన్ని హేళన చేసి అపహాసం చేసి లేనిపోయిన ఉపద్రవాలు తెచ్చుకోకూడదు, లేనిపోయిన శాపం దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు. ఆమె చెప్దాం. అందుకే దావీదు తన అభిషక్తులను ముట్టకూడదు, తనకి ప్రవక్తలకి కీడు తలపెట్టకూడదన్న మాట ఆయనకి తెలుసు కాబట్టి సౌలుని చంపే అవకాశం దావీదుకి వచ్చినా ముట్టుకోలేదు. ఎంత కాదనుకున్నా ఇతను కూడా దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి. ఆమె అతని హృదయం మంచిది కాదు, భ్రష్ట స్వభావమే, కీడు పనులే చేస్తున్నాడు, నేను చంపడానికే చూస్తున్నాడు. అయినా సరే అతనే దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టుకోని అంటున్నాడు. అభిషేకం విలువ తెలిసిన వ్యక్తి దావీదు కాబట్టి అంత అనాయింటెడ్ పర్సన్ అయ్యాడు. ఆమె ఇప్పుడు ఎలీషా దేవుడి చేత అభిషేకించబడిన ఏలియా తర్వాత ప్రవక్త. అది అంగీకరించట్లా యవనస్తులు. ఆమె చెప్తాం. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తే. దేవుడి చేత అభిషేకించబడిన ప్రవక్తే అభిషేకించబడిన ప్రవక్తే. సాధారణానికి ఎవరైనా సరిపోరు. ఆమె నీకు గిట్టకపోయినంత మాత్రాన, నీకు నచ్చపోయినంత మాత్రాన, నువ్వు హేళన చేసినంత మాత్రాన, నువ్వు అపహాసం చేసినంత మాత్రాన, వేళాకోళం చేసినంత మాత్రాన, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ దైవజనుల్ని కించపరిచినంత మాత్రాన వాళ్ళలోని అభిషేకం ఏమి కించిత్ రావంత కూడా దేవుడు తగ్గించడు. ఆమె ఆ అభిషేకం వల్ల నీ మీదకి శాపంగా రాకుండా చూసుకో. ఆమె ఈరోజు చాలా మందికి పరిహాసాలు, అవహేళనలు, అపహాస్యాలు దేవుని యొక్క సేవకులను చూసి ఆమె చెప్దాం తిరిగి వాళ్ళు కోరుకు ఎలాంటి నష్టాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏమి నష్టం తెచ్చుకున్నారు? ఏమి నష్టం అయిపోయింది? జీవితమే నష్టం అయిపోయింది. ఆ ఏకతాలు చేసిన 42 మంది యవనస్తుల జీవితం మొత్తం క్లోజ్, లైఫే లేదు ఇంకా. ఆమె అంటే అక్కడ అంత హేళన చేశారు వాళ్ళు. దైవజనులు ఏం చేశారు? ఆమె చెప్పాలి. అందుకే ఇలాంటి ప్రవర్తనపై దేవుడు ఇంతకు ముందే శాపవచనం పలికాడు. ఆమె చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 28:45 కూడా చదువు. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినాలి. దేవుడి మాట వినకపోవడమే శాపం. దేవుడి మాట వినకపోయేది అపహాస్యం చేసేవాళ్ళు, ఈ హేళన చేసేవాళ్ళు దేవుడి మాట వినరు. అటువంటి వారి మీదకి దేవుడి మాట వినకపోవడం వల్ల శాపం వస్తుంది.
గట్టిగా ఆమె చెప్పండి. అంతర్విద్య ఆత్మలు చేతబడి ఆత్మలు ఆవరించబడిన వాళ్ళు దేవుడి మాట వినరు, వినకపోవడం వల్ల శాపం తెచ్చుకుంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎలుగుబంట్లు లేవియా కాండం 26వ అధ్యాయం 21, 22 చదువు. లేవియా కాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో 21, 22 వచ్చింది. మీరు నా మాట విననల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి 7 అంతలు మిమ్మల్ని బాధించదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను, అవి మిమ్మల్ని సంతాన రైతులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయను, మీ మార్గం పడను. దేవుడే చెప్పాడా? ఏమని చెప్పాడు దేవుడు ఇక్కడ? ఈ మాటలు దేవుడు ఏమని చెప్పాడు? హల్లెలూయా. మీరు గనక నా మాటలు వినకపోతే, నాకు విరోధంగా నడిస్తే, మీ పాపాలను బట్టి మిమ్మల్ని 7 అంతలుగా బాధ పెడతాను అన్నాడు. ఎన్నంతలో? 7 అంతలు. ఆయన మాట వినకపోయినా, ఆయనకి విరోధంగా నడుచుకున్న ఆ పాపం చేసిన పాపాన్ని బట్టి 7 అంతలు బాధ పెడతాను. అడవి జంతువులు, అడవి మృగాలు మీ మధ్యలోకి రప్పిస్తాను. మరి ఇప్పుడు ఎలుగుబంట్లు అడవిలో ఉంటాయా, మనుషుల మధ్యలో ఉంటాయా? మరి అడవి ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు పంపిస్తేనే వచ్చింది. అడవి ఎలుగుబంట్లు, అడవి మృగాలు పంపించి మిమ్మల్ని సంతానం లేకుండా చేస్తాను, సంతాన రహితులుగా. గట్టిగా ఆమె చెప్పాను. అంటే ఎంత భయంకరమైనటువంటి శాపం! అపహాస్యం హేళన చేస్తే వచ్చే ప్రమాదం ఇది. ఏం చేస్తే? అపహాస్యం హేళన చేస్తే వచ్చే ప్రమాదం గురించి దేవుడు ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఆమె చెప్పడం. అందుకనే ఎవరిని ఏం చేయకూడదని వాక్యం సెలవిస్తుందంటే, అపహాస్యం చేయకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. అట్లా అపహాస్యం చేసిన వాళ్ళ మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు అంటే, ఇలా అడవి మృగాలను పంపించి వాళ్ళ సంతాన రైతులుగా చేసి వాళ్ళ పశువులన్నీ నాశనం అయిపోయేలాగా వాళ్ళని కొద్ది మంది అయ్యేలా చేస్తాడు. అంటే ఎక్కువ మంది జీవితం ఉన్నది ఇంకా అక్కడ. హల్లెలూయా. వాళ్ళ మార్గాలన్నీ పాడైపోయేలా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమెను చెప్దాం. దేవునామానికి మహిమ కలుగునుగా. ఎలీషాని వాళ్ళు అపహాస్యం చేసినప్పుడు అడవి మృగాలు రావడానికి కారణం అదే. గట్టిగా ఆమె చెప్పండి. నెరవేర్పు తన వాక్కు పట్ల తిరస్కార భావం చూపడం ఎంత అపాయకరమైన విషయమో నొక్కి చెప్పేందుకు దేవుడు కొన్నిసార్లు చాలా కఠినమైన శిక్ష పంపవలసి వస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా వెక్కిరిస్తూ అపహాస్యం చేస్తూ వేళాకోళం చేస్తూ ఉంటారో వారి మీదకి దేవుడు కఠినమైన శిక్ష కొన్నిసార్లు పంపిస్తాడు. ఇప్పుడు ఈ 42 మంది అవనస్తుల మీదకి పంపించిన 2 ఎలుగుబంటులు కఠినమైన శిక్ష కాదా? మరి వాళ్ళు దేవుడి మాటను తిరస్కరించారు, దేవుడు వాక్యాన్ని తిరస్కరించారు, హేళన చేశారు, అపహాస్యం చేశారు. వెంటనే దేవుడు కోపం వచ్చింది. అడవిలో ఉన్న అడవి మృగాల్ని 2 ఎలుగుబంట్లు పంపించేశారు. అవి వచ్చేసేసి ఆ 42 మందిని చీల్చేసి చేసిన తప్పేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని తిరస్కరించారు, అవహేళన చేశారు. ఆమేన్. దేవుని సంగతులను చులకన చేయడం తేలిగ్గా తీసుకోదగ్గ సంగతి కాదు. దేవుని సంగతులను చులకన చేయకూడదు. ఈ 42 మంది చేసినట్టుగా బోడివాడా ఎక్కిపోమని హేళన చేస్తున్నారు. ఈరోజు చాలా మందిలో దేవుని సంగతులను చులకనగా చూస్తున్నారు, దేవుని వాక్యాన్ని చులకనగా చూస్తున్నారు, దేవుని మాటని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇది ప్రమాదకరమైన స్థితి. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల చేత అపహాస్యాలు చేసే వాళ్ళుగా ఉంటారో వాళ్ళు దేవుని సంగతులను చులకనగా చూస్తారు, దేవుని మాటలను చులకనగా చూస్తారు. రెడీగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ విషయంలో సామెతల గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? అలా చులకనగా తీసుకున్న వాళ్ళు ఊరుకోండి అంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. భక్తిహీనుల ఇంటి మీదకి, ఈ అపహాస్యం చేసే వాళ్ళ ఇళ్ల మీదకి, ఈ హేళన చేసే ఇళ్ల మీదకి శాపం వస్తుంది అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరమవును, నువ్వు అపహసించిన ఎడల దాన్ని నీవే భరించాలి. నువ్వు అపహాస్యం చేస్తే, నువ్వు హేళన చేస్తే, నువ్వు ఎవరిని చూసైనా ప్రయాసం చేస్తే దానికి వచ్చే నష్టం నువ్వే భరించాలంటున్నాను.
ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, వేళాకోళం చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన వేళాకోళాలకి అపహాస్యాలకి వచ్చే నష్టం అంతా వీళ్ళే భరించాలి. ఏది విత్తుతామో గట్టిగా ఆమేన్ చెప్పండి. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, అపహాస్యం చేసావా దానికి వచ్చేది నువ్వే భరించాలంటారు. నువ్వు ఎవరినైనా చూసి అపహాస్యం చేస్తున్నావా దానికి వచ్చే ప్రతిఫలాన్ని నువ్వే భరించాల్సి ఉంటది అంటున్నాడు. అందుకే దేవుని ప్రజలు ఎవరిని ఏం చేయకూడదంటే, పరిహాసకుడికి జ్ఞానం పరిహాసం చేస్తుంది. ఆమె చెప్దాం. అతనికి తగినట్లుగా దేవుడు అతని పట్ల వ్యవహరిస్తాడు. ఆమె చెప్దాం. ఆ పరిహాసం చేసిన వాడికి ఎలాంటి తీర్పు తీర్చాలో అలాగే తీరుస్తాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ పరిహాసపు ఆత్మలు సామాన్యమైనవి కాదు. అందుకే దేవుడు మాట్లాడుతాడు ఈ రాత్రి కాల. ఆమె చెప్పాలి. సామెతల గ్రంథంలో చూసినట్లుగా హల్లెలూయా. ఇంకో మాట 21:11. అపహాసకుడు దండింపబడు చూచి జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందును, జ్ఞానం గలవాడు ఉపదేశం. ఇప్పుడు అపహాసం చేసే వాళ్ళని ఎవరైనా కొడుతున్నారంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు, అమ్మో అలా చేయకూడదని దారికి వస్తాడు. ఈ అపహాసం చేసేవాడికి దండన ఖచ్చితంగా పడుతుంది, దండించడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రాత్రి దేవుడు ఒకటి చెప్తున్నాడు, చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా ఏ పరిహాసాలు ఏ అపహాసాలు దేవుని ప్రజల్లో ఏలుబడి చేయకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ పరిహాసపు ఆత్మలు మన జీవితాల్లో ఏ రూపంలో దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఏ సేవకుడిని చూసి కూడా అపహాస్యం చేయకూడదు. దేవుని చేత పిలవబడి దేవుని చేత వాడబడుతూ దేవుని చేత నడిపించబడుతున్న సేవకుల గురించి, చిన్న సేవకులు పెద్ద సేవకులు అనేది కదా అక్కడ, వారి దేవుడి చేత పిలవబడి వాడబడుతున్నారా అదే మనకు కావాలి. ఆమె దేవుని చేత పిలవబడిన సేవకుడు చిన్నవాడు పెద్దవాడు అనేది దేవుడి దృష్టిలో లేదు, ఎవరైనా సేవకులే. అటువంటి వారిని మనం నోటి మాటతో కూడా అపహాస్యించేవు. ఆమె చెప్పండి. చాలా భయంకరమైన పరిస్థితి. గట్టిగా ఆమె చెప్పండి. వాళ్ళలో పొరపాట్లు ఉన్నా సరే మనం వాళ్ళని అపహాస్యించకూడదు. దేవుడు వాళ్ళకి లెక్క వాళ్ళు దేవుడికి అప్పచెప్పుకోవాలి. సౌలులో పొరపాట్లు ఉన్నాయి. సౌలు దుర్మార్గుడు, దుష్టుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడే. దేవుడు వద్దన్న పనులు చేస్తున్నాడు, దేవుడు వద్దన్నది ముడుతున్నాడు, దేవుడు వద్దన్నది వదిలేమన్నది వదిలేయట్లేదు. దేవుడు కోపం వచ్చింది, ఇతన్ని రాజుని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పి సమూయేలు ప్రవక్త అంటాడు, ఇతను రాజుగా ఉండడానికి నేను ఇష్టపడతలేదు, తీసేస్తున్నాను రాజుగా. అతని స్థానంలోకి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఆ దావీదు రాకుండా ఉండడానికే ఈ సౌలు తరిమాడు అనమాట దావీదు. ఆమె చెప్దాం. అపహాస్యం చేసే జీవితం సౌల్లో ఉంది, పరిహాసం చేసే జీవితం సౌల్లో ఉంది. దేవుని మాట వినకపోవడమే పరిహాసం చేయడం. సౌలు ఎలాంటి వాడో దావీదికి తెలుసు. దుర్మార్గుడు అని తెలుసు, దుష్టుడు అని తెలుసు, తరుముతుడని తెలుసు, చంపాలని చూస్తాడని తెలుసు. అయినప్పటికీ కూడా అన్ని దుర్గుణాలు అతనిలో ఉన్నాయని తెలిసినా సరే చంపలేదు. ఒకదానికి దేవుడి చేత అభిషేకించబడతాడు. దుర్మార్గుడైనా దుష్టుడైనా అది దేవుడు చూసుకుంటాడు అతని గురించి, కానీ అతనిలో ఉన్న అభిషేకాన్ని ముట్టుకో. అందుకే మనం ఏ సేవకులను అస్సలు మాట అనకూడదు. నిజంగా దేవుడి చేత పిలువబడిన సేవకుల గురించి నేను చెప్తున్నా. దొంగ సేవకులు కూడా ఉన్నారు లోకంలో, అబద్ధ సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళ ఫలాలను బట్టి మనం గుర్తించవచ్చు. వాళ్ళకి ఈ వాక్యం వర్తించదు. సాతాను సేవకులు వాళ్ళు. కాకపోతే బయట మాత్రం వైట్ డ్రెస్, ఆమె లోపంతా క్రూరమైన తోడేళ్ళు. పైకి గొర్రెల్లా ఉన్నారు కానీ లోపల ఎలా ఉన్నారు? క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం గుర్తించాలి. ప్రతి బోధ నమ్మేయకూడదు. దుర్బోధలు ఉన్నాయి, చెడు బోధలు ఉన్నాయి, సత్యం నుండి మళ్లించే బోధలు ఉన్నాయి, పరిహాసపు బోధలు ఉన్నాయి, హేళన చేసే బోధలు ఉన్నాయి, వేళాకొలపు బోధలు ఉన్నాయి. సత్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటించే బోధ నిజమైన బోధ. వాళ్ళ జీవితంలో అది ప్రాక్టికల్ గా దేవుడు చూపిస్తాడు. అది మనం గుర్తించాలి. గట్టిగా ఆమె చెప్పండి. సో ఏది ఏమైనా దేవుడు చెబుతున్నాడు, పరిహాసపు ఆత్మలు, హేళన ఆత్మలు ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతున్నాయి. ఆమె చెప్పండి. యూదా పత్రిక 18వ వచనం.
యూదా పత్రికలో 10. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువుని యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ లాస్ట్ డేస్ లో ఎవరు ఉంటారంట? భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసం చేసే వాళ్ళు ఉంటారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు, పరిహాసాలు చేసే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు ఉంటారు. ఆమె చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో భక్తిహీనమైన వాళ్ళ దురాశల చొప్పున నడిచే పరిహాసకులు ఉంటారని దేవుడు ఎప్పుడో చెప్పాడు. జాగ్రత్తగా ఉండమని ఆమె చెప్పాలి. ఇటువంటి వారి విషయంలో దేవుని సంఘం ఎలా ఉండాలి చెప్పాలి. నోరు లేచి జాగ్రత్తలై ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇది ఒకటి కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తు అపోస్తులు దీని గురించి హెచ్చరించారన్నమాట. ఆమె చెప్దాం. ఈ చివరి కాలంలో భక్తి లేని వాళ్ళ సొంత ఆశలను అనుసరించి నడుచుకునే పరిహాసకులు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహాసం చేసేవాళ్ళు, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఈ పరిహాసం చేసేవాళ్ళు, వేళాకోళం చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, వాళ్ళలో భక్తి ఉండదు, భక్తిహీనత ఉంటుంది. వాళ్ళ దురాశలు చొప్పున నడుచుకుంటారు, వాళ్ళ సొంత ఆలోచన చొప్పున నడుచుకుంటారు, దేవుడు చెప్పిన నడుచుకోరు వాళ్ళు. ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పరిహాసం చేయడం యోబు గ్రంథం 30:4. యోబు గ్రంథం 30 మొదటి వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందల కాయ కుక్కలతో ఉండుటకు తగిన వారని తలంచి ఉంటిని. ఆమె యోబుకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు. అన్నిటినీ కోల్పోయాడు. ఆఖరికి ఆరోగ్యంతో సహా అరికాలు మొదలు నడినంత వరకు కురుపులు. ఇంత బాధలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన కంటే తక్కువ వయసు ఉన్న చిన్నవాళ్ళు వచ్చి ఆయన వేళాకోళం చేస్తున్నారు. ఆయన కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? అపహాస్యం, వేళాకోళం చేస్తారు. చూడు నీ పరిస్థితి ఏమైపోయిందో అని రాలేసి కొట్ట ఎలా హేళన చేస్తున్నారు. ఆయన చూసి హేళన చేస్తున్నారు. చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు. ఆమె చెప్పు. వీళ్ళ తండ్రులంట ఈ యోబు యొక్క పశువుల మందలకి 500 జతల ఆడే ఎడ్లు అవన్నీ ఉన్నాయని చదివాం కదా. ఆయనకు ఉన్నప్పుడు, ఆ పశువులు ఉన్నప్పుడు ఈ ఎగతాళి చేస్తున్న చిన్న వయసు పిల్లల తండ్రులు ఈ మందల్ని ఏం చేసేవాళ్ళంట? కాచే కుక్కలతో ఉండేవాళ్ళంట. మందల్ని కాచే కుక్కలతో ఉండేవాళ్ళు. గట్టిగా ఆమె చెప్పారు. ఆ మందలు కాయడానికి వచ్చిన కుక్కలతో ఉండే వీళ్ళ తండ్రులు ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి యోబుని ఎగతాళి చేస్తున్నారు. ఎలా ఉంటది? ఎంత బాధ అనిపిస్తుంది. వీళ్ళ తండ్రులు నా మందల దగ్గర కుక్కలకి కాపలా కాసేవాళ్ళు ఉంటే, ఈ పిల్లలకి ఈరోజు నేను లోపు అయిపోయాను. ఈరోజు నన్ను వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళ తండ్రులు నా మందల దగ్గర ఆ కుక్కలు కాయడానికి కూడా వీళ్ళు తగినోళ్ళు కాదంటున్నారు. ఆమె చెప్పాలి. ఎంత బాధ అనిపించి ఉండగా హేళన చేసిన, ఎంత ఆవేదన అనుభవించాడు. హల్లెలూయా. ఒకప్పుడు యోబు గౌరవ ప్రతిష్టలు గల స్థానంలో ఉన్నాడు. అన్ని ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆస్తి బాగున్నప్పుడు, అంతస్తు బాగున్నప్పుడు, పిల్లలు అందరూ ఉన్నప్పుడు ఒక గౌరవ స్థానం. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి గలవాడు. ఒకప్పుడు గొప్ప గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తి ఎవరు? యోబు. ఆమె చెప్దాం. ఇప్పుడు అతనికి పనికిరాని నీచుల హేళన ప్రతిఘటనలు ఎదురయ్యాయి. మంచి బాగుంటే వాళ్ళు చుట్టూ ఎలా ఉన్నారంటే అలా ఉంటారు. అప్పుడు వాళ్ళు మించిన వాళ్ళు లేరని తిరుగుతూనే ఉంటారు. అదే మనిషి గనక ఓడల్లా ఏమైపోవాలి? ఓళ్ళు ఏమైపోతాయంట? వాళ్ళు బళ్ళు అయిపోతాయి. అప్పుడు ఒక్కరు కనబడరు. ఆ రోజు తిన్నవాళ్ళు ఈ రోజు వచ్చి హేళన చేస్తారు. ఆ రోజు పాలేరుతనం చేసిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఇతను ఏం చేస్తున్నారంటే హేళన చేస్తారు. బాధ అనిపిస్తుందా లేదా? యోబుని హేళన చేస్తున్నారు. దేవునామని. ఈరోజు అలాంటి వాళ్ళు లేరా ప్రపంచంలో?
చేతపడిచేలాగా ఈ మాందిరి శక్తి పరిహాసపు ఆత్మలు ఇలాగే ఉంటాయి. అదును చూసి దెబ్బ కొడదామని ఆమె చెప్దాం. తమ మధ్య ఉండేందుకు తగరని భావించి వారి తండ్రులను అక్కడ ప్రజలు వెళ్ళగొట్టేశారు. గడిగా ఆమె చెప్దాం. ఇప్పుడైతే ఆ పోకిరి కుర్రోళ్ళు యోబు ముఖం మీద ఉమ్ము వేసి తమకు చేతనైనంత ఇబ్బంది అతనికి కలిగిద్దామని చూస్తున్నారు. ఎంత దారుణమైన హేళన చూడండి. గట్టిగా ఆమె కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు ఉంటుందా నరకం. యోబు అది అనుభవించాడు. ఆ పరిహాసపు ఆత్మల దాడి ఎలా ఉంటుందో, ఆ వేళాకోళపు మంత్ర విద్య ఆత్మల దాడి ఎలా ఉంటుందో, ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ అపహాస్యపు దాడి ఎలా ఉంటుందో యోబు ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంత ప్రాక్టికల్గా అంటే అసలు అతను లేచే స్థితిలో లేడు. కానీ అవతల వాళ్ళు అదే అదును చూసుకుని ఎంత హేళన చేయమంటే అంత హేళన చేస్తారు. దేవుడు ఈరోజు ఇలాంటి వాళ్ళకి మంత్ర విద్యాత్మక చేత వేళాకోళం చేసి అసలే బాధలో ఉన్నాడు. ఎంత కాదన్నా ఒకప్పుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఆ కృతజ్ఞత ఉండాలిగా. ఆ కృతజ్ఞత లేకపోగా ఇప్పుడు వచ్చి మొహం మీద ఉమ్మేయాలని చూడడం అంటే ఎలాంటి పరిస్థితి అది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి హేళన చేసే వేళాకోళ పాత్ర నజడనే యేసుక్రీస్తు నామములో, నజడనే యేసుక్రీస్తు రక్తంలో, నజడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. వేళకపు ఆత్మల క్రియలు నీ రాత్రి ప్రయాసపు ఆత్మల క్రియని వేరుతో సహా పెళ్ళగించు. గట్టిగా ఆమెంచు. ప్రతి కుటుంబాల నుంచి విర్రగొట్టబడతారు. హల్లెలూయా. అందుకనే యోబు అంటున్నాడు, ఇంకా మనం చూడొచ్చు కీర్తనలో 42వ కీర్తన 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారు. దావీదు అంటున్నాడు తన బాధలో ఉన్నప్పుడు, ఇంత బాధ అనుభవిస్తున్నా నీ దేవుడు ఏమయ్యాడు అని వేరే వాళ్ళు అంటున్నారంట దావీదుతో వేళాకోళం. ఏమంటున్నారు? అన్నీ బాగున్నప్పుడు మాట్లాడు వినోళ్ళు, ఏదైనా బాగున్నప్పుడు అంటారు ఏమయ్యాడు మీ దేవుడు, ఈ రోగంలో మీ దేవుడు స్వస్థపరచలేదే, ఈ బాధలో మీ దేవుడు ఎక్కడున్నాడు. రోజంతా అదే పనిగా అతని శత్రువుల ఆ దావీదుని అడుగుతున్నారు హేళాకోళం. చాలా మంది అడుగుతారు ఇలా లోకంలో, మీ దేవుడు 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 అంటే ఏమైపోయింది ఇప్పుడు దేవుడు. వేళాకోళం, అపహాస్యం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఇలా మాట్లాడతాయన్నమాట ఆవరించబడిన వాళ్ళలో. మన దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన అవమానాలు మన పరిహాసాలని ఆయన అనుభవించాడు. ఈ ఆత్మలన్నిటినీ నాశనం చేశాడు కల్వరి సిలువలో. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇంకా మనం చూడొచ్చు 69వ కీర్తన 12వ వచనం. గుమ్మములలో కూర్చుండే వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు. త్రాగుబోతులు పాటలు పాడతారంట. ఏంటి హేళనగా. గుమ్మాల్లో కూర్చున్న వాళ్ళు హేళనగా మాట్లాడతారని చెప్తున్నాడు ఇక్కడ. ఆమె చెప్దాం. మంచి వారిని పరిహాసం చేసేవాళ్ళు వీళ్ళు. ఆమె చెప్పాలి. 119వ కీర్తన 51వ వచనం. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నేను తొలగిపోయాను. ఈ గర్వంతో ఉన్న వాళ్ళే ఎక్కువ అపహాసం చేసేది. ఈ డబ్బు ఉన్న వాళ్ళే డబ్బు లేని వాళ్ళని చూసి ఎక్కువ అపహాసం చేసేది. అవునా కదా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు గర్విష్ఠులు. అపహాసం చేసే వాళ్ళు ఎక్కువ ఏముంటది? గర్వం. గట్టిగా ఆమె చెప్పండి. ఈ గర్వంతో ఉన్న వాళ్ళు అపహాసం చేస్తూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇర్మియా ఏమంటున్నాడు? అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఆమె చెప్దాం. దినమెల్లా నవ్వులు పాలయ్యాని అంటున్నాడు. అందరు నన్ను చూసి ఏం చేస్తున్నారని చెప్తున్నాడు? ఎగతాళి చేస్తున్నారని చెబుతున్నాడు. ఆమె చెప్దాం. ఇర్మియా ప్రార్థన ఇది దేవుడి దగ్గర. ఆమె చెప్దాం. దేవుని తరపున మాట్లాడేవారు ప్రజల ఎదుట నిలిచి మాట్లాడేటప్పుడు
సింహాల వలె ధైర్యవంతులైతే కావచ్చు కానీ దేవునితో ఏకాంతంగా ఉండే సమయంలో మాత్రం వాళ్ళ భయాలు, బలహీనత, నిరుత్సాహం వారికి తెలుసు. కాబట్టి ఇర్మియా తన అంతరంగాన్ని దేవుని ఎదుట పరుస్తున్నాడు, ఏది దాచుకోవడం లేదు. ఆమె చెప్దాం. అతడు ప్రవక్తగా ఉండేందుకు ఇష్టపడలేదు, దేవుడు అతన్ని బలవంతం చేశాడు. ఫలితంగా సంభవించింది ఇర్మియాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ ప్రజలు అంగీకరించట్లేదు దేవుడు మాట. నువ్వు ప్రేరేపించావని నేను మాట్లాడితే వాళ్ళు నన్ను అంగీకరించట్లేదు. నీ మాట దినమెల్లా నవ్వులు పాలే, నువ్వు చెప్తున్న మాటలన్నీ చెప్తున్నా వాళ్ళకి నేను, కానీ వాళ్ళు నీ మాటలు తీసుకోవట్లేదు, నన్ను నవ్వులు పాలే చేస్తున్నారు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అంటాడు ఇర్మియా బాధ. దేవుడి మాట ప్రజలు వినిపించుకోకపోతే ప్రవక్తకి బాధ కాదు. దేవుడికి ఎంత బాధ ఉంటుందో ప్రవక్తకి కూడా నిజ దేవుని ప్రవక్త అంతే బాధ. ప్రవక్తను ఎగతాళి చేస్తున్నారంటే ఎవరిని ఎగతాళి చేస్తున్నట్టు? మరి అదే చెప్తున్నాడు తన హృదయవనంతా. నువ్వేమో చెప్పమన్నావు నీ గురించి, నేను చెప్తున్నా నువ్వు చెప్పిన అని వాళ్ళు వినిపించుకోవట్లేదు. పైగా నవ్వులు పాలైపోతున్నారు, రోజంతా నవ్వులు పాలవుతుంది. నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు ఎంతమంది సేవకుల పరిస్థితి ఇలా నిజంగా దేవుడి చేత పిలువబడి బాధపడుతున్న వాళ్ళ పరిస్థితులు చాలా మంది ఈ దారి గుండా చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్యాత్మ చేత ఆవరించబడిన వాళ్ళు జీవం కలిగిన దేవుని వాక్యని ఎలా తీస్తున్నారు నవ్వులు పోవాలిగా. రాత్రి వీటన్నిటి నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిశీలి మాటలని విని ఆయన్ని యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభు మాటలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి అపహాస్యం చేస్తున్నట్టుగా ఉన్నాయి. అపహాస్యం. నువ్వు ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పు, వాళ్ళకి నచ్చదు. ఆ మాటకి వంకరగా మాట్లాడతారు అపహాస్యం చేసేదాన్ని. యేసు ప్రభు మాటలకి అలా ధనవంతులైన పరిశీలి మాట్లాడారు అపహాస్యంగా. ఆమె చెప్పు. లూకాసు వార్త 23:35. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకున్నామని. సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు బాధ అనుభవిస్తుంటే వీడి దేవుని కుమారుడు అని చెప్పాడు, వీడు వాడు అంటూ తను తాను రక్షించుకోమని. ఎవరిని రక్షించడానికి? ఆ సిలువ మరణానికి ఎక్కడైనా మనం రక్షించాలి. కానీ అజ్ఞానులు, ఆ పరిహాసం చేసేవాళ్ళు, ఆ మంత్ర విద్య ఆత్మతో ఆవరించమన్నారు. వాళ్ళు నోటుకు వచ్చినట్లు యేసు ప్రభు ఉంటుంది దూషించడమే కాకుండా తనను తను రక్షించుకోమను అని అపహాస్యం చేస్తారు. ఈ ఆత్మలు ఎంత భయంకరమైనవో దేవుని ప్రజల జీవితాలు మనం చూడొచ్చు. ఆమె చెప్తాం. ఇంకా యేసు ప్రభుని పరిహాసం చేసిన వాళ్ళు మనం చూసినట్లయితే మత్తయి వార్త 9వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు ఎక్కడెక్కడ పరిహాసం చేయబడ్డాడో చూడండి. 9:10. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగారు. వీళ్ళందరూ ఈ పరిసయ్యులు యేసు ప్రభు సుంకరులతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాడు. ఇక అక్కడ పెద్ద దుమారం లేపేశారు ఈ అపహాసకులు. ఏమంటున్నారు? మీ బోధకుడు ఏంటి ఆ పాపులతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాడు? మీ బోధకుడు ఏంటి ఆ సుంకరులతో కలిసి ఉండడానికి వెళ్ళాడు? అపహాస్యం. గట్టిగా ఆమేన్ చెప్పు. పరిసయ్యులు అంటున్నారు ఇక్కడ మరోసారి వాళ్ళు ఇతరుల కన్నా మంచి వాళ్ళు అనుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అపహాస్యం చేసేవాళ్ళు, ఈ మంత్ర విద్య ఆత్మల చేత పరిహాసం చేసేవాళ్ళు ఇతరుల కంటే మంచి వాళ్ళగా ప్రవర్తించినట్లు నటిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పవిత్రుడైన ఒక వ్యక్తి పాపులతో ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడో వారి ఊహకు కూడా అందట్లా. ఆయన పరిశుద్ధుడే, యేసు పరిశుద్ధుడే. మరి పాపులతో ఉండాలని ఎందుకు అనుకున్నాడో వీళ్ళకి అర్థంగా, ఈ అపహాస్యం చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆమేన్ చెప్పాలి. అంతేకాకుండా వారి అపనమ్మకం, స్వనీతి వల్ల వారు ఎవరినైతే పాపులని పిలుస్తున్నారో వారికంటే తమ విషయంలోనే యేసుకు ఎక్కువ అభ్యంతరం ఉందని గ్రహించలేకపోయారు. ఇతరులే పాపులు అని చెప్తున్నారు, వాళ్ళకంటే వీళ్ళే పాపులు. ఈ పరిశీలి యేసు ప్రభుకి ఆ పాపుల విషయంలో కదా అభ్యంతరం, ఈ పరిశీలి విషయంలోనే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇతరులను ఈ విధంగా మనకంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అలా చూస్తారు. వీళ్ళ పాపాలు బయటికి రావు, అవతల పాపాలే కనపడతాయి. మీ బోధకుడు ఏంటి ఆ పాపులతో కలిసి భోంచేయడానికి వెళ్ళాడు, ఆ పాపుల వెళ్ళకి వెళ్ళాడు అని అడుగుతున్నారు. వీళ్ళు మంచోళ్ళు అయినట్టు.
ఈ మంత్రి విద్య ఆత్మల చేత పరిహాసం చేసే వాళ్ళు ఇతరులను పాపులుగా చూస్తారు, వాళ్ళేదో మంచి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు అని వాళ్ళలోనే ఉంది అసలైన దెయ్యం. గడికి ఆమె చెప్పాము పరిహాసం చేసేటటువంటి యేసు ప్రభువుని ఇలా పరిహసించారు. మరలా ఎక్కడ పరిహసించారంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలు బట్టి తీర్పు. ఇక్కడ యేసు ప్రభువును మరలా ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఆయన తింటున్నాడు అని చెప్పేసి ఏమంటున్నాడంటే హల్లెలూయా. ఆయన తినడాన్ని చూసి ఏమంటున్నారంటే హల్లెలూయా. మనిషి కుమారుడు అన్నపానాలు పుచ్చుకుంటూ ఉంటే వారు ఇదిగో తిండిపోతూ తాగిపోతూ సుంకర వాళ్ళతో పాపాత్మలతో స్నేహితుడు ఇతను అని యేసు ప్రభువుని అంటున్నాడు. అడిగామని చెప్పండి. పాపంలో మునిగి నశించిన వారి పట్ల యేసు ప్రభు ప్రేమ చూపకపోతే ఎవరికి నిరీక్షణ ఎలాంటి నిజమైన ఆధారం ఉండేది కాదు. ఆమె చెప్దాం. వీరి నేరారోపణ సరైన రీతిలో కనుక అర్థం చేసుకుంటే అది పాపుల పాలిట రక్షకుడిగా యేసు ప్రభువును అమితంగా మెచ్చుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. ఆమె చెప్దాం. యోహాను యేసు ప్రభువును పంపడంలో దేవుని జ్ఞానము ఇక్కడ మనం చూడొచ్చు. వీరిద్దరును తమ పరిచర్లో కనబరిచిన జ్ఞానం వారు సాధించిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. బుద్ధి లేని మనుషుల ఫిర్యాదులు ఎన్నైనా దాన్ని మార్చలేవు. ఆమె చెప్దాం. వాళ్ళు ఎన్నో నిందలు వేస్తున్నారు యేసు ప్రభువుకి. తిండిపోతు అంటున్నారు, త్రాగుపోతు అంటున్నారు, పాపులకి స్నేహితుడు అంటున్నారు. వాళ్ళు ఎన్ననుకున్న యేసు ప్రభు ఉద్దేశం రక్షించడానికి వచ్చారు. దాన్ని ఎవరు అడ్డగించారు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి ఫిర్యాదులు అపహాస్యకు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. యేసు ప్రభుని అలా అపహాస్యం చేశారు. భోజనం పానం తాగిన గడికి ఆమె చెప్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65లో కూడా చూడొచ్చు. మరలా ఎక్కడ యేసు ప్రభుని అపహాస్యం చేశారు. 26, 65. ప్రధాన యాజకుడు తమ వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేసిన మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడు అన్న మాటకి వెంటనే హల్లెలూయా ఈ ప్రధాన యాజకుడు బట్టలు చించేసేసుకుని దేవదోషణ చేశాడు యేసు ప్రభు అని చెప్పి యేసు ప్రభుని అపహాస్యం చేస్తాడు. ఆమె చెప్దాం. దేవదోషణ చేయించున్నాడని అపహాస్యం చేశారు. హల్లెలూయా. ఆయన నిజంగానే దేవుని కుమారుడు. ఆమె చెప్పాలి. యేసు మాటల్లోని అర్థం ఏంటో ప్రధాన యాజకుడికి తూచా తప్పకుండా తెలిసిపోయింది. ఆమె చెప్దాం. తన వస్త్రాన్ని చింపుకోవడం అతనికి కలిగిన కంగారును లేదా కలిగినట్టు నటించిన దానికి గుర్తు. ఆమె చెప్దాం. యేసు ప్రభు జీవితం, ఉపదేశాలు, అద్భుత కార్యాల మూలమైన రుజువులన్నిటినీ పెడచెవిని పెట్టి యేసు మనిషి కుమారుడు కాదని నమ్మేందుకు నిరాకరించాడు. ఆమె చెప్దాం. అందువల్ల యేసు తాను దేవుని కుమారుడిని అనడం ప్రధాన యాజకుడి దృష్టిలో దేవదోషణ నేరం క్రిందకు వచ్చింది. ఆమె చెప్దాం. దేవుని కుమారుడువా అని చెప్పి అపహాస్యం చేస్తాను. అతను అంగీకరించకపోయినా అపహాస్యం చేసినా చేయకపోయినా ఆయన దేవుని కుమారుడు. ఆమె చెప్పాలి. ఇంకా మనం చూడొచ్చు యేసు ప్రభుని అపహాస్యం చేసిన మార్క్స్ వార్త 3వ అధ్యాయం 25. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొనబోయేరి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎక్కడ కూడా చూడండి యేసు ప్రభు మతి చెల్లించింది అంటున్నారు ఈ అపహాస్యం చేశారు. అడిగి ఆమె చెప్పండి. యేసు ప్రభు మతిపోయింది అంటున్నారు. ఆయన సొంత వారు అతని మతిపోయిందని చెప్పి ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ఆయన సొంత వారు. ఆమె చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20 వచ్చి వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టిన వాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినిచున్నారని ఇట్లా మాట్లాడారు. యేసు ప్రభుని హేళన చేసి దెయ్యం పట్టిన వాడని వెర్రివాడని అపహాస్యం చేశారు. ఆమె చెప్పండి. యేసు కుటుంబీకులు ఆయన గురించి ఇలా అనుకున్నారన్న సంగతి ఇది ఒక్కచోటే ఉంది. దేవుని విషయంలో ఆయన కనబరిచిన తీవ్రత, ప్రజలకు ఉపదేశించాలన్న ఆయన కోరిక ఎంత బలంగా ఉన్నాయంటే దేవుని విషయంలో తీవ్రత, మనుషుల పట్ల ప్రేమ ఏమిటో తెలియని సాధారణ వ్యక్తులకు యేసు ధోరణి విపరీతంగా కనిపించింది. దేవుడే అక్కర్లేని అపహాస్యం చేసే వాళ్ళకి దేవుడు కావాలని తీవ్ర భక్తి కలిగిన యేసు ప్రభు ఎలా కనబడతాడు? ఆమె చెప్పండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ఆమె చెప్పండి. ఆయన అనుసరించిన వారిలో కొందరిని మనుషులు ఇలాగే ఎంచారు. ఆమె చెప్తాం.
యేసు ప్రభువుని పిచ్చివాడిగా మతి చెల్లించింది అంటున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు, ఇలాంటి అపహాస్యం చేసే ఆత్మల క్రియలు యేసు ప్రభు జీవితంలోనే కాదు, ఈరోజు సమాజంలో అనేకుల ఎదుట సావుకులు విశ్వాసులు అనేక మంది జీవితాల్లో ఈ కుటుంబాల్లో వాళ్ళ ద్వారా ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా, ఈ రాత్రి పరిహాసం చేసే ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆయన్ని మతి చెల్లించి ఉన్నదని అపహాస్యం చేశారు యేసు ప్రభు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 7:20 చూడొచ్చు, యేసు ప్రభుని పరిహాసం చేసినాము. అందుకు జనసమూహం, వీడు నీవు దెయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపదూచుచున్నాడు అన్నాడు. ఆఖరికి యేసు ప్రభుని ఏమంటున్నారు తెలుసా? దెయ్యం పట్టిన. ఎలా అపహాసం చేస్తున్నారు? దెయ్యం పట్టిన వాడవు అని చెప్పి అపహాసం చేస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ వీరు అబద్ధం ఆడుతున్నారు. తాము ఆయన చంపడానికి చూస్తున్నామని వారికి బాగా తెలుసు. దేవుని కుమారునికి విరుద్ధంగా అతిహీనమైన దోషణ పాపాన్ని వారు ఇక్కడ మూట కట్టుకుంటున్నారు. ఆమేన్ చెప్దాం. దెయ్యం పట్టిన వాడని హేళన చేస్తున్నారు యేసు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 9:16 అక్కడ ఎలా హేళన చేశారు? కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనుక దేవుని ఎదురుని వచ్చిన వాడు కాడనేది. మరి కొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచిక్రియలు ఎలాగ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టిన. ఆమేన్ చెప్దాం. ఎలా నిందించారు, ఎలా అపహాస్యం చేశారంటే విశ్రాంతి దినం ఆచరించకపోతున్నాడు కాబట్టి ఇలా హేళన చేశారు. తన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి కాదు అంటున్నారు. ఆమేన్ చెప్దాం. అపహాస్యం చేస్తున్నారు యేసు ప్రభుని. ఇక్కడ కూడా గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు ప్రభువులోని ప్రభావానికి కనికిరానికి పరిసయ్యులు తమను తాము ఆశ్చర్యపోనివ్వలేదు. ఆయనలో ఏ తప్పు దొరుకుతుందా అని మాత్రం చూస్తున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పరిహాసం చేసే ఆత్మలు ఏ తప్పు దొరుకుద్దా అని చూస్తాయి ఎదుటి వ్యక్తుల దగ్గర. ఆమేన్ చెప్దాం. వారి ఉద్దేశం ఇది, తాము విశ్రాంతి దినం గురించి కల్పించిన కట్టడంలో ఒకదాన్ని యేసు మీరాడు కాబట్టి ఆయన దుర్మార్గుడై ఉన్నాడు అంటున్నారు. ఉండాలి అంటున్న వారిలో కొద్దిమంది దీంతో ఏకీవించలేకపోయారు. హల్లెలూయా. ఇలా గుడ్డివాడిని బాగు చేయడం దేవుని శక్తి ప్రదర్శన కాదని వారికి తెలుసు. చాలా మందిలో కొద్దిమంది ఇలా, కొద్దిమంది అపహాస్యం చేయడం. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 19:12 యేసు ప్రభుని ఇంకెలా అపహాస్యం చేశారు? ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చెడుకు యత్నం చేసిన గాని యూదులు, నీవితని విడుదల చేసి కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజులని చెప్పుకుని ప్రతివాడిని కైసరునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా చూడొచ్చు, రాజద్రోహి అని అపహాస్యం చేశారు యేసు ప్రభు. ఏమని ముద్ర వేశారు ఆయన మీద? రాజద్రోహి అని. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎన్ని రకాలుగా యేసు కనీసం దేవుని మనిషి ఒకడని పిలాతుకు నమ్మకం కుదిరింది, అధికారికి నమ్మకం కుదిరింది తన దేవుడు మనిషి అని. కానీ ఆయనకు మరణశిక్ష విధించే విషయంలో ఆందోళన పడుతున్నాడు పిలాతు. ఆమేన్ చెప్పాలి. పిలాతును యూదయ ప్రాంతానికి అధిపతిగా నియమించింది రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన సీజర్ అంటే కైసర్. ఆమేన్. పిలాతు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని గాని, ఏదైనా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నాడని గాని కైసరికి తలంపు వచ్చిందంటే అంతటితో పిలాతు పని ఆఖరని పిలాతుకి సంగతి బాగా తెలుసు కాబట్టి అక్కడ కుమ్మక్కయి అన్యాయపు తీర్పు తీర్చాడు యేసు ప్రభు. ఏది అయినా ఎన్ని అవహేళనలు యేసు ప్రభు ఈ పరిహాసపు ఆత్మల చేత, ఈ అపహాసపు ఆత్మల చేత ఆయన జీవితం హేళి చేయబడింది. ఆమేన్ చెప్పండి. బాబులతో శంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడని, వాళ్ళతో నివసిస్తున్నాడని, భోజనం పానం చేసే వ్యక్తి అని, దేవదోషం చేస్తున్నాడని చెప్పి, అలాగే మతి చెల్లించిన వ్యక్తి అని, దెయ్యం పట్టిన వాడని, విశ్రాంతి దిన ఆచారం మీరాడని, రాజద్రోహి అని ఎన్ని రకాలుగా అపహాస్యం చేస్తారు. ఈ పరిహాసపు ఆత్మలు, అపహాసపు ఆత్మలు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పూర్తిగా మన స్థానంలో నిలబడి ఈ పరిహాసపు ఆత్మని, అపహాసపు ఆత్మని వేరులతో సాక్షి అలగించడం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఈ పరిహాసపు చేసే ఆత్మ, ఈ అవహేళన చేసే ఆత్మ ఎవరి జీవితాల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము సమూల ధ్వంసం చేయబడింది. ఈ రాత్రి కాల పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు, ఈ హేళన చేసే ఆత్మ, ఈ అపహాసం చేసే ఆత్మ, తల్లిదండ్రుల్ని హేళన చేసే ఆత్మ, కుటుంబాల్లో భార్య భర్తల మధ్య హేళన చేసే ఆత్మ, సేవకుల్ని హేళన, అభిషిక్తుల్ని హేళన చేసే ఆత్మ,
అపహాస్యం చేసే ఆత్మ, దేవుని వాక్యాన్ని అపహాస్యం చేసి హేళన చేసి చులకం చేసే ఆత్మ, దేవుని వాక్కులకు లోబడకుండా హేళన చేసి అపహాస్యం చేసే ఆత్మ యేసు ప్రభు జీవితంలో అడుగడుగున ఈ హేళన చేసే ఆత్మ ప్రధాన యాజకులు పరిసయ్యులు అనేక యూదుల ద్వారా ఎన్నో హేళనలు తన ఇంటి తన సొంత వారి ద్వారా నజరేతు వారి ద్వారా ఎంతో మంది నజరేతు వారి ద్వారా యేసు ప్రభు ఎంతో హేళన. ఈరోజు మనం కూడా ఇలాంటి హేళనలు పరిహాసాలు ఏ రీతిలో మన మీద దాడి చేయాలని చూస్తున్నా దాడి చేస్తాం. మన జీవితాల్లో ఎక్కడ ఇవి ఏలుబడి చేస్తున్నాయి. దేశాల రాష్ట్రాలు జిల్లాలో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాలు సంఘాలు సేవకులు విశ్వాసులు భార్యాభర్తల జీవితంలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం సమూల ధ్వంసం చేసిన రాత్రి కాలసిన పరిహాసపు ఆత్మల హేళన పిల్లల చదువుల విషయాలు ఉద్యోగాల విషయాలు దైవ చిత్తానుసారం వివాహాల విషయాలు గర్భఫలాల విషయాలు ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు పరిచర్య విషయాలు సంఘ అభివృద్ధి విషయాలు నూతన ఆత్మరక్షణ విషయాలు ఈ పరిహాసపు ఆత్మలు ఆహ్వానం చేసే ఆత్మలు ఎక్కడ ఉన్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా నిర్వీర్యం చేయబడునుగా పరిహాసం చేసే ఎగతాళి చేసే హేళనపు ఆత్మ ఎక్కడ ఎవరి జీవితాలు ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాలు మా కుటుంబాల బిడ్డల జీవితాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా ఎవరిని ఉండకుండా ప్రభావాలు లేకుండా అవన్నీ విడిచిపెట్టి లేకుండా సరిహద్దులు కొలిబారులను విడిచిపెట్టి అరణ్యాల గడారులకు నజరేయుడైన యేసుక్రీస్తు అరణ్యాల గడారులకు యేసుక్రీస్తు నామములో పారద్రోలుతుంది. రాత్రి కాలసిన ప్రభా వాటిని పారద్రోలుతుంది. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నా. నీ అగ్ని కంచెని ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా. నీ పరలోక సైన్య సమూహాన్ని నీ కావల దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నా. పరిహాసము చేసే ఆత్మల క్రియలు ఎవరి జీవితాల సరిహద్దులు పొలిమేరలు లేకుండా వేరుతో పెళ్లగించినందుకు ఇస్తుంది. కుటుంబాలు లేకుండా ఉద్యోగ స్థలాలు ఎక్కడ లేకుండా పెళ్లగించినందుకు ఇస్తుంది. ఈ పరిహాసం చేసే ఆత్మ వివాహాలు కాని వారి జీవితాలు వివాహాలు అయిన వారి జీవితాలు గర్భఫలాలు రాని వారి జీవితాలు వచ్చిన వారి జీవితాలు ఎక్కడెక్కడ ఏ రీతిలో సంఘ సేవకుల విషయాలు సేవ పరిచర్ల విషయాలు ఎవరి జీవితాలు ఏ రూపంలో వారి భర్తల జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్న మరి బలిపీఠాలు విర్రగొడుతున్న పాల్గొడుతున్నారు. తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన ఎక్కడ ఎవరి జీవితాలు పరిహాసపు ఆత్మలు చోటు లేకుండా పూర్తిగా నాశనం చేసినందుకే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం చేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇదిగో నా తండ్రి పరిహాసపు ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సత్తువ చేసినందుకే నిర్వీర్యం చేసినందుకే నాశనం చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవనామాన్ని మహిమపరుస్తుంది. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి దయచేసి పరిచయ సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి.